మన తెలుగు జానపద కథల గురించి మాట్లాడుకుందాం. ఇవి ఊరికే పడుకునే ముందు అమ్మమ్మ చెప్పే సరదా కబుర్లు మాత్రమే కాదు, అస్సలు కాదు. నిజానికి అవి మన సంస్కృతి, మన చరిత్ర, మన తెలివితేటలు అన్నీ దాగి ఉన్న ఒక పెద్ద నిధిలాంటివి. మరి ఈరోజు మనమేం చేయబోతున్నామంటే ఆ నిధి పెట్టెను తెరిచి అందులో ఉన్న కొన్ని అద్భుతమైన ఆణిముత్యాల్ని బయటకు తీసి చూద్దాం. పదండి, ఆ ప్రయాణం మొదలుపెడదాం. చూశారా ఈ మాటల్లో ఎంత నిజముందో. రాజులు, రాణులు, మాయలు చేసే రత్నాలు, గొప్ప గొప్ప సంగీత గురువులు, ఇంకా అబ్బురపరిచే గుర్రపు స్వారీలు. మన తెలుగు జానపద కథలంటేనే ఇదంతా. ఒక తరగని నిధి ఇది. సరే, ఇక ఆలస్యం చేయకుండా ఆ నిధి లోపలికి వెళ్ళి ఒక్కో కథలో ఉన్న ఆణిముత్యమేంటో చూసేద్దాం. సరే, ముందుగా మనుషులు చేసే చిన్న చిన్న తప్పులమీద, మనం ఆలోచించే తీరుమీద, ఇంకా ఈ ప్రభుత్వాల పనితీరుమీద సరదాగా సెటైర్లు వేసే కొన్ని కథల్ని చూద్దాం. అంటే ఈ కథలు మనల్ని భలే నవ్విస్తాయి, అదే సమయంలో ఆలోచనలో పడేస్తాయి కూడా. తీరుగుల్లము అనే కథ. ఇందులో ఓ రాజుగారు ప్రజల కోసం ఒక కొత్త ఓటింగ్ సిస్టమ్ పెడదామనుకుంటారు. ఆహా, మంచి ఆలోచనే కదా అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఆయన పెట్టిన సింపుల్ ప్లాన్ కాస్త ఎలా తయారైందంటే, ఓటు వెయ్యడానికి ఇంకో ఓటు వెయ్యాలి అన్నట్టుగా ఒక కామెడీ అయిపోయింది. ఒక చిక్కుముడిలా మారిపోయింది. అచ్చం మన గవర్నమెంట్ ఆఫీసుల్లో పనికోసం వెళ్తే ఒకరి దగ్గర నుండి ఇంకొకరి దగ్గరికి తిప్పినట్టు అనిపించడం లేదు? సో ఈ కథ మనకు చెప్పే నీతి ఒక్కటే. ఏ సిస్టమైనా, ఏ రూలైనా అది జనాల కోసం పనిచేయాలి, అంతేకాని జనాల్ని అయోమయంలో పడేసి చుట్టూ తిప్పుకోవడానికి కాదు. ఆ రాజుగారి ఓటింగ్ సిస్టంలాగే అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది కదా, ఈ రూల్స్ అన్నీ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికే పెట్టారా అని. రైట్, ఇప్పుడు ఇంకో ఫన్నీ స్టోరీ చూద్దాం. విషయమేంటంటే, ఒక చిన్న మందుబిల్ల. దాన్ని మ్యూజియంలో పెట్టాలా వద్దా అని సుబ్బు, రవి అనే ఇద్దరి మధ్య పెద్ద గొడవ మొదలవుతుంది. వింటుంటేనే నవ్వొస్తుంది కదా, ఇంత చిన్న విషయానికి ఇంత పెద్ద వాదన అని. ఇక్కడ చూడండి, సుబ్బు ఏమంటున్నాడంటే, అదేంటి, అది జ్వరం వస్తే వేసుకునే మామూలు టాబ్లెట్ అంటాడు. కాని రవి ఏమంటాడో తెలుసా? అబ్బే, ఇదొక అద్భుతం, దీన్ని జాగ్రత్తగా మ్యూజియంలో పెట్టాలి అంటాడు. చూశారా, వస్తువు ఒక్కటే కాని చూసే చూపులు రెండు. ఇద్దరి ఆలోచనల్లో ఎంత తేడా ఉందో. సో ఫైనల్గా దీన్నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటి? సింపుల్. ఒక వస్తువు విలువ ఆ వస్తువులో ఉండదు, దాన్ని మనం ఎలా చూస్తున్నామన్న దానిలో ఉంటుంది. మనం దేన్నైతే గొప్పదనుకుంటామో అదే గొప్పది, అంతే. ఓకే, ఇప్పటిదాకా సరదా కథలు చూశాం కదా, ఇప్పుడు కాస్త లోతైన విషయాల గురించి మాట్లాడదాం. అంటే నమ్మకం, భక్తి, బాధ్యత, కొన్నిసార్లు జరిగే అద్భుతాల గురించి చెప్పే కథల వైపు వెడదాం. ఇవి మనకు కొన్ని ముఖ్యమైన పాఠాలు నేర్పుతాయి. మాణిక్యవల్లి అనే రాణి దగ్గర అమూల్యమైన సమంతకమణి ఉండేది. కాని ఒకరోజు అది పోతుంది. అయ్యో, పరుపోతుందని భయపడి ఆమె ఒక నకిలీ రత్నాన్ని అక్కడ పెడుతుంది. కాని పాపం, ఆ విషయం కూడా అందరికీ తెలిసిపోతుంది. ఇక తనకి ఏ దారి కనిపించక ఆ రాణి పూర్తి నమ్మకంతో దేవుణ్ణి ప్రార్థిస్తుంది. అప్పుడు నిజంగా ఒక అద్భుతం జరుగుతుంది. పోయింది అనుకున్న అస్సలైన రత్నం తిరిగి ఆమె దగ్గరికొస్తుంది. చూసారా, ఈ కథ మనకు చెప్పేది ఇదే. మనసులో పూర్తి నమ్మకం, వదలని పట్టుదల ఉంటే చాలు, పోయింది అనుకున్న గౌరవాన్ని, కీర్తిని కూడా తిరిగి సంపాదించుకోవచ్చు. ఇక ఈ కథ చూడండి. ఒక శిష్యుడున్నాడు. తన గురువు తనని మెచ్చుకోవాలి అని రాత్రీ పగలు తేడా లేకుండా కష్టపడి సాధన చేస్తాడు. అతని తపనంతా చూసి ఆ గురువుగారు చిరునవ్వుతో ఒకే ఒక మాట అంటారు, బాగానే ఉంది. అంతే, ఆ ఒక మాట చాలు ఆ శిష్యుడికి అది 1000 అవార్డులు వచ్చినంత సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకలా? ఎందుకంటే నిజమైన జ్ఞానమనేది పుస్తకాల్లోంచి వచ్చేది కాదు. అది గురువు మీద మనం పెట్టే గౌరవం, నమ్మకం అనే పునాదుల మీద నిలబడుతుంది. గురువుమీద అంత భక్తి ఉన్నప్పుడే కదా అసలైన విద్య మనకు వంటబట్టేదే. సరే, ఇప్పుడు రాజవంశాల కథ చూద్దాం. ఇందులో కశ్యప వంశం, సూర్యవంశం లాంటి గొప్ప వంశాల గురించుంది. ఆ వంశానికి చెందిన రాజులు ఎలా ఉండేవారంటే, చాలా క్రమశిక్షణతో, మౌనవ్రతాలు లాంటిది పాటిస్తూ తమ విధిని తాము నెరవేర్చడమే ముఖ్యమనుకొని పరిపాలించేవారు. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతోంది? వారసత్వం అంటే కేవలం హక్కులు, అధికారాలు రావడం కాదు. దానితో పాటే ఓ పెద్ద బాధ్యత కూడా వస్తుంది. ఆ బాధ్యతను సరిగ్గా మోయడమే నిజమైన గొప్పతనం.
అదే అసలైన రాజరికం. రైట్. ఇప్పటిదాకా నీతి, నియమాలు, నమ్మకాల గురించి మాట్లాడుకున్నాం. ఇక కాస్త యాక్షన్లోకి వెళ్దామా? అంటే సాహసాలు, వీరోచితమైన ప్రయాణాలు, రాజులు చేసే వేటలు, ఇలాంటి ఉత్సాహాన్నిచ్చే కథల గురించి ఇప్పుడు చూద్దాం. ఇది ఒక నిజమైన కథ. డివిఎస్ రాజుగారి జీవిత ప్రయాణం. ఎక్కడో ఇంగరల్లు అనే చిన్న పల్లెటూరిలో మొదలై ఆయన ప్రయాణం ఒక లెజెండరీ తెలుగు సినిమా నిర్మాతగా ఎదిగే వరకు సాగింది. మన సినిమా ఇండస్ట్రీ గతిని మార్చేసిన ఎన్నో అద్భుతమైన సినిమాలను తీశారు. చివరికి ఆయన సేవలకు పద్మశ్రీ పురస్కారం కూడా వరించింది. ఆయన జీవితం మనకి ఇచ్చే స్ఫూర్తేంటంటే, మనం కన్న కలలకు పట్టుదల అనే రెక్కలు తొడిగితే అవి కేవలం మన జీవితాన్నే కాదు, ఏకంగా ఒక ఇండస్ట్రీ తలరాతను కూడా మార్చేయగలవు. సరే, గిద్దబాస్ క్రీడా అని ఎప్పుడైనా విన్నారా? అంటే డేగలతో వేటాడటం. ఇది కేవలం సరదా కోసం ఆడే ఆట కాదు. ఇక్కడొక సింబలిజం ఉంది. ఆ శిక్షణ ఇచ్చిన డేగ ఎంత తెలివిగా, బలంగా వేటాడుతుందో, దాని యజమాని అయిన రాజు కూడా అంతే శక్తిమంతుడు, అంతే నేర్పరి అని చెప్పకనే చెప్పడం. అందుకే అంటారు కదా, రాజులు ఆడే ఆటలు కూడా వాళ్ల పాలనకి అద్దం పడతాయని. వాళ్ల బలం, వాళ్ల తెలివితేటలు, వాళ్ల వ్యూహాలు ఇవన్నీ వాళ్ళు ఆడే ఆటల్లో కూడా బయటపడతాయి. ఇక ఫైనల్గా ఒక అద్భుతమైన అడ్వెంచర్ స్టోరీ, డ్రాగన్ ప్రయాణం. పేరు వింటేనే ఏదో థ్రిల్లింగ్గా ఉంది కదా. రీటా, మంగం అనే ఇద్దరూ తప్పిపోయిన ఒక యువరాణిని వెతకడానికి ఏకంగా డ్రాగన్ లాంటి వాహనం మీద ఆకాశంలో దూసుకెళ్తారు. ఊహించుకుంటేనే ఎంత అద్భుతంగా ఉందో. ఇలాంటి సాహస కథలు మనకు ఏం నేర్పుతాయి? గొప్ప పనులు చెయ్యాలనుకుంటే అక్కడే కూర్చుని ఆలోచిస్తూ ఉంటే సరిపోదు. ధైర్యంగా ముందడుగు వేయాలి. సమయం వచ్చినప్పుడు వెంటనే స్పందించాలి. అదే హీరోయిజం. సరే, ఇన్ని రకాల కథల గురించి మాట్లాడుకున్నాం కదా. కామెడీ, భక్తి, సాహసం అన్నీ చూసాం. ఇప్పుడు మనం ముగింపు దశకు వస్తున్నాం. అసలు తరాలు మారినా ఈ పాత కథలు ఇప్పటికీ మనకు ఎందుకు అవసరం? వాటి ప్రాముఖ్యతేంటి ఇప్పుడు చూద్దాం. చూడండి, వ్యంగ్య కథలు మనలో ఉండే బలహీనతల్ని బయటపెడతాయి. అద్భుతాలు జరిగే కథలు మనలో నమ్మకాన్ని పెంచుతాయి. నిజ జీవిత కథలు మనల్ని కలలు కనేలా ప్రోత్సహిస్తాయి. ఇక సాహస కథలు ధైర్యంగా ఎలా ఉండాలో నేర్పుతాయి. అందుకే అంటున్నాను, ఈ జానపద కథలు అంటే కేవలం కాలక్షేపం కాదు, అవి తరతరాలుగా మనకు అందుతున్న ఒక సజీవమైన జ్ఞాన సంపద. చివరగా ఒక చిన్న ఆలోచన. ఈ కథలన్నీ ఇతరులవి. మరి మన సొంత కథల్లో, మన కుటుంబం, మన ఊరి కథల్లో మన కోసం ఎలాంటి గొప్ప జ్ఞానం దాగి ఉందో కదా. ఒక్కసారి ఆలోచించాల్సిన విషయమే ఇది.